అధ్యక్ష, మీరు కొంచెం సమయం నాకు ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చినందుకు కూడా సంతోషం, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు డిమాండ్స్లో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే పయ్యావుల కేశవులు గారు, ఆరోగ్య శాఖకి 19,264 కోట్లు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఆరోగ్య శాఖకి కేటాయించినప్పటికీ కూడా చాలామందికి ఇదివరకు ప్రభుత్వమే సైట్లకి ఇచ్చి అతి తక్కువ ధరకి స్థలాలు ఇచ్చి మీరు కూడా ప్రభుత్వానికి సహాయం చేయండి, పేద ప్రజలకి ఉచితంగా 10% ఉచితంగా వైద్యము అందించాలి, అట్లాగే 15% బెడ్స్ కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి జీవో ఉంది అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 576 డేటెడ్ 25/5/2006 అధ్యక్ష. ఆ జీవో ఇచ్చిన తర్వాత అధ్యక్ష సైట్స్ కేటాయించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే అధ్యక్ష సుమారు అరిలోవలో 35 హాస్పిటల్స్కి కేటాయించడం జరిగింది అధ్యక్ష. 35 హాస్పిటల్స్లో కూడా అన్ని పేరున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అధ్యక్ష. ఇవన్నీ నేను చెప్తే రేపొద్దు నేను ట్రీట్మెంట్కి వెళ్తే ట్రీట్మెంట్ కూడా చేయరేమో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత కుంభకోణం ఉంది దీంట్లో. అలాట్ చేసిందేమో ఏపీఐఏసీ అధ్యక్ష. ఎవరెవరికి అలాట్ చేశారంటే అధ్యక్ష అపోలో హాస్పిటల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ చాలా ఉన్నాయి అధ్యక్ష. పేర్లు చదివితే టైం అయిపోతుంది. సో పినకిల్ హాస్పిటల్, శ్రీనివాస హెల్త్ సెంటరు అన్నీ కూడా హెల్త్ సిటీలో అలాట్ చేశారు. చేసి అతి తక్కువ ధరకి అలాట్ చేసిన తర్వాత జీవో 576 డేటెడ్ ఇందాక చెప్పాను అధ్యక్ష 25/2006 ప్రకారము ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ 10%. ఐఎమ్ రిపీటింగ్ బికాస్ దిస్ ఈజ్ అన్ ఇష్యూ పర్టైనింగ్ టు ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అన్ని చోట్ల కూడా ఈ కండిషన్ తోటే అలాట్ చేశారు అధ్యక్ష. కానీ ఒక్క హాస్పిటల్ కూడా ఈ కండిషన్స్ని పాటిస్తుందా లేదా అనేది చెక్ చేయవలసింది ఎవరు అనేది నాకైతే అర్థం కావటం లేదు. ఆరోగ్య శాఖ చేయాలా లేకపోతే కండిషన్స్ తోటి ఇచ్చిన సంస్థలు చేయాలా అని ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కండిషన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. 10% పూర్ పీపుల్కి వైట్ కార్డ్ హోల్డర్సే కాకుండా పూర్ పీపుల్కి కూడా ఓపీ 10% అధ్యక్ష. అది కాకుండా 15% ఆఫ్ ది పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఉచితమైన వైద్యము చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారో, ఒకవేళ పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వము వారిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంట్ మార్కెట్ రేట్లతోటి డబ్బులు వసూలు చేసి ల్యాండ్స్కి, అది కాకుండా కూడా ఏదైతే పాటించలేదు కాబట్టి ఇప్పటి నుంచైనా పాటించేటట్టు మనం చేయాలి అధ్యక్ష. అది తప్పనిసరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి అధ్యక్ష, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆ ట్రీట్మెంట్కి ఎంత డబ్బు అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ₹1,00,000 అవుతుందని అనుకుంటే 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఎందుకు మీరు ఎంత బిల్లు అని అంటే ఎవరు అడిగేదానికి కూడా అవకాశం లేదు. దానికి నియంత్రణ ఏ విధంగా ఉందో అనేది తమరు ద్వారా నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను అన్అఫీషియల్గా అడిగితే ఈ శాఖ మాకు సంబంధం లేదు కదా అని ఒకరు అంటున్నారు. ఇంకొకరిని అడిగితే ఇది కేటాయించిందేమో వేరే శాఖ కదా అని చెప్పి ఇంకొకరిని అంటున్నారు అధ్యక్ష. పేర్లు చెప్తే బాగోదు. కాబట్టి ఇది ఏ శాఖ పర్యవేక్షణ చేయాలి. అట్లాగే బిల్స్ ఎక్కువైపోయినప్పుడు, ఏదైతే రేట్లు బాగా విపరీతంగా దోపిడీ చేసేసి బాధేస్తున్నప్పుడు సామాన్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఇక్కడైతే కోర్టులు ఉంటాయి. ఎవరైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కడికో కింద కోర్టుకో పై కోర్టుకో వెళ్ళి అయ్యా మాకు న్యాయం చేయండి అని. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ దోపిడీ చేస్తున్నప్పుడు ఎట్లాగా దానికి రెమెడీ ఏంటి, దానికి ఒక మెకానిజం ఉండాలి అధ్యక్ష. అట్లాగే వాళ్ళు డిస్ప్లే చేయాలి దేనికి ఎంతెంత రేట్లు ఇస్తున్నారనేది. ఇంకొకటి మళ్ళీ దీంట్లో అధ్యక్ష 35 మందికి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ల్యాండ్ అలాట్ చేస్తే కొన్ని హాస్పిటల్స్ వారు
మేనేజ్ చేసి, లేకపోతే పొరపాటు నాకు తెలియదు, మేనేజ్ చేసి ఆ కండిషన్ కూడా తొలగించేశారు. ఆ కండిషన్ లేకుండా తొలగించేస్తే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ పేర్లు చెప్తే బాగోదు, కాబట్టి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ కండిషన్ ఉండేటట్టు ఆ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా తప్పనిసరి. మళ్ళీ అక్కడ మొహాటం ఎందుకు? లెట్ ఇట్ బి ఇన్ పబ్లిక్ డొమైన్. మంత్రి గారికి తెలుస్తుంది కదా, మళ్ళీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి అధ్యక్ష, అన్నీ రెడీగా ఉన్నాయి. కండిషన్స్ అన్నీ ఏ దాంట్లో ఉన్నాయో వదిలేండి అధ్యక్ష, పేర్లు ఎందుకు, కానీ నేను మంత్రి గారికి ఇచ్చేస్తాను కాబట్టి మంత్రి గారు వెరిఫై చేస్తారు. సో నా దగ్గర ఉన్న అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మంత్రి గారికి ఇచ్చేస్తాను. బయటికి చెప్తే రేపొద్దు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేయరు సార్. అందుకు నా భయం నాది. ఇప్పుడు ఎలాగో చేయరు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే మనకి విశాఖపట్నంలో మా నియోజకవర్గంలో కూడా అంతకుముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని ఉండేది అధ్యక్ష, సీతమ్మదారిలో. దాన్ని అంతకుముందు ఎవరన్నా వచ్చి పాపం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదో మన దగ్గరికి వచ్చి కొంచెం ఫోన్ చేయండి సార్, బిల్స్ ఎక్కువైపోయినాయి అంటే మనం ఫోన్ చేస్తే బిల్స్ తగ్గించి పాపం వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేసేవారు. మొన్న ఈ కిమ్స్ హాస్పిటల్ వారు తీసుకున్నారు అధ్యక్ష. కిమ్స్ అంటే తెలుసు కదా అధ్యక్ష, చాలా పెద్ద సంస్థ. వాళ్ళు తీసుకున్నాక కనీసం ఆ పిఆర్ఓ కూడా మనకు వచ్చి కనపడలేదు. అంటే కనపడాలని ఏం రూల్ ఏం లేదు, కానీ ఈ బిల్స్ ఎవరికైనా ఎక్కువైనప్పుడు మనం చెప్పేదానికి అవకాశం ఉండాలి కదా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మాకు దొరకలేదు అధ్యక్ష. తర్వాత ఎప్పుడో కనపడి, ఏంటి సార్ మీరు ఇంత దారుణంగా రేట్లు పెంచేసి చాలా పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళ సీఈఓ కనపడితే అధ్యక్ష, ఆయన చెప్పింది మా కార్పొరేట్ స్టైల్ అండి అన్నారండి. మా కార్పొరేట్ స్టైల్ అట. అది కాకుండా అరే పక్కనే 100 గజాల్లో 200 గజాల్లో మీటర్లోనే మేము దగ్గరలో ఉన్నాం, కనీసం మీ పిఆర్ఓ కన్నా మీరు చెప్పాలి కదా అని అంటే మేమంతా పై లెవెల్ సార్ అన్నాడు. ఏదండి పై లెవెల్? పై లెవెల్ అంటే మరి ఏ లెవెల్లో నాకైతే తెలియదు. మేము వాళ్ళని కలుస్తాం కానీ మీ లెవెల్ కలిసే అవకాశం లేదు అన్న భావన ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. సరే నా లెవెల్ ఏంటో నేను చూపిస్తానని చెప్పాను. జరిగిన వాస్తవం అది. వాళ్ళకి సైటు 270 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కి ఇచ్చారు అధ్యక్ష. 270 రూపాయలు. ఈరోజు అక్కడ అదుకు మాకు 10 గజాలు 50 గజాలు కాదు అధ్యక్ష, 1 ఎకరం 270. ఇప్పుడు అదే 1 గజము 2 లక్షల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. 2 లక్షలు కనీసం ఉంటుంది. అంటే 1 ఎకరానికి ఖరీదు 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎకరం 100 కోట్లు. దాంట్లో కండిషన్స్ మాత్రం అన్నీ ఉన్నాయి అధ్యక్ష. 10% ఇలాగ ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 10 to 20% పెట్టారు దీంట్లో కండిషన్. ఎందుకంటే 270 రూపాయలకి ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్ కూడా ఫుల్ఫిల్